జగన్ ప్రభుత్వ పథకాలను పొగిడినందుకు సోషల్ మీడియా ట్రోలింగ్ బారిన పడి తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకుందనే కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టీడీపీ కార్యకర్త ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక పోలీసులు అదుపులోకి తీసుకున్న రాంబాబు సోషల్ మీడియా వేదికగా గతంలో గీతాంజలిపై అసభ్యకర కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ కొన్ని రోజుల క్రితం మృతురాలు గీతాంజలి ఇచ్చిన వీడియో వైరల్ అయింది. అయితే దీనిపై ప్రతిపక్షాలకు చెందిన కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. వారి వేధింపులు తాళలేక గీతాంజలి రైలు క్రింద పడి ఆత్మహత్యకు పాల్పడడం అనేది వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తోంది. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాజా అరెస్టు జరిగింది. You have new messages. వైసీపీ ప్రభుత్వం వల్ల తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో గీతాంజలి గురించి పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగిన విషయం, అది భరించలేక గీతాంజలి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో రాంబాబు అనే ఒక టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, రాంబాబుని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఏ ఆధారంగా రాంబాబుని అదుపులోకి తీసుకున్నారు? పోలీసుల చర్యలేంటి? నందు ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లా గీతాంజలి ఆత్మహత్య కేసులో ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. కేవలం టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తల ప్రచారం వల్ల వాళ్ళు చేసినటువంటి ఇబ్బందుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు గుర్తించడం జరిగింది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత నుంచి దర్యాప్తు వేగవంతం చేయడం జరిగింది. అసభ్యమైన పదజాలంతో గీతాంజలిని ఏదైతే ఎదుపులు గుర్తు చేశారో, ఫేక్ అకౌంట్ల ద్వారా దాడులకు పాల్పడ్డారో, వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే గీతాంజలికి సంబంధించిన జరిగినటువంటి ఘటన ఆ యావత్తు ప్రపంచమంతా కూడా దిగ్భ్రాంతిని గురి చేసినటువంటి పరిస్థితి. ఒక సోషల్ మీడియాలో ప్రచారం కారణంగా ఇలా జరిగినటువంటి తీరును తప్పుపడటమే కాకుండా ఆమె మృతికి కారణమైన వారిపై 10 సెక్షన్లు నమోదు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి కానీ కొన్ని అకౌంట్లను గుర్తించిన వారిని అదుపులోకి తీసుకోవటము, వారి మీద కేసులు నమోదు చేయటము, అలాగే ఇప్పటికే తెనాలి ప్రాంతానికి సంబంధించినటువంటి రాంబాబు అనే ఒక కార్యకర్తను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆ విషయాన్ని కూడా ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే మొత్తంగా చూసినట్లయితే కనుక గీతాంజలి సోషల్ మీడియాలో మితిమీరిన ప్రచారము, మితిమీరిన వేధింపుల కారణంగా గీతాంజలి ప్రాణాలను కోల్పోవడం జరిగింది. గీతాంజలి ఎలా అయితే ప్రాణాలు కోల్పోయారో దానికి సంబంధించి చూసినట్లయితే కనుక ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు కానీ వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని గీతాంజలికి సంబంధించినటువంటి జరిగినటువంటి ఇబ్బందిని కోలుకోలేంది. అయితే ఇప్పటికే ఒకళ్ళ అదుపులో తీసుకున్నా కానీ రానున్న రోజుల్లో మరిన్ని ఎక్కువ కేసులు, ఎక్కువ మందిని కూడా అదుపులో తీసుకునే అవకాశం కూడా కనపడుతుంది. అయితే అంటే ఓవైపు వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ టీడీపీ టీడీపీ నాయకుల యొక్క వేధింపులు తాళలేకే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. దానికి సంబంధించి పెద్ద ప్రచారం కూడా చేస్తున్నారు. టీడీపీ ఏమైనా డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తుందా? అసలు వారు ఏం చెప్తున్నారు? ఇప్పుడు టీడీపీ ఒక సోషల్ మీడియా కార్యకర్తను కూడా అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఏదైనా రెస్పాన్స్ ఉందా వారి నుంచి? ముఖ్యంగా చూసినట్లయితే గనక గీతాంజలి కేసులో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియానే అత్యుత్సాహం ప్రదర్శించింది. ఆమె తనకు నేను ఆనందంగా ఉన్నాను, గవర్నమెంట్ రావటం వల్ల గవర్నమెంట్ లో నాకు మేలు జరిగిందని ఏదైతే ప్రచారం చేశారో, దాని తర్వాత నుంచి వ్యంగ్యంగా పోస్టులు పెడుతూ ఫేక్ అకౌంట్ తోటి ఎదురుదాడులు చేస్తూ ఆమెను తిరగనీయకుండా చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పటికే పోలీసులు ఆ ఫేక్ అకౌంట్ ఎవరైతే ఏ వ్యక్తులైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళని అదుపులో తీసుకునే పనిలో సిద్ధం కావడం జరిగింది. తెలుగుదేశం కొంత స్ట్రగుల్ ఫేస్ చేస్తుంది కానీ దాని విషయం మీద బయటకు మాట్లాడటానికి సిద్ధంగా లేరు. అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ కేసులు, ఈ పరిణామాలన్నీ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇంకా
ఏం జరిగితే ఎంతమందిని అదుపులో తీసుకుంటారు, ఎంతమందిని బాధ్యత చేస్తారనేది కూడా ప్రతి ఒక్కరు చర్చించుకునే పరిస్థితి. అయితే ప్రభుత్వము గీతాంజలి కుటుంబానికి అండగా ఉంటుందంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.